ఆర్ఆర్బీ ఎన్టీపీసీ నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీకి సంబంధించిన రైల్వే పరీక్ష, అదేవిధంగా ఒకే రోజున డిఎస్సికి సంబంధించిన ఎస్జిటి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించిన పరీక్ష అనేది జూన్ 13వ తారీఖునే 2 పరీక్షలు వస్తే ఆ అభ్యర్థికి ఏ విధంగా మీరు సర్దుబాటు చేస్తారు? కనీసం ఈ అంశానికి సంబంధించి మీరు ఒక స్పెషల్ కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రొవైడ్ చేయలేకపోతున్నారు. ఒక పత్రికా ప్రకటన విడుదల చేసి వాళ్ళకి సంబంధించి ఏ విధంగా పరిష్కార మార్గం అనేది ఉందనేది కూడా ప్రభుత్వ అధికారుల నుంచి, ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ అధికారుల నుంచి, మెయిన్గా డిఎస్సి కన్వీనర్ నుంచి ఎటువంటి స్టేట్మెంట్ రాకపోవడం చాలా బాధాకరం. చాలామంది అభ్యర్థులు వాపోతున్నారు, సార్ 13వ తారీఖున ఎస్జిటి వచ్చింది, 13వ తారీఖున ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి సంబంధించిన పరీక్ష వచ్చింది, 2 పరీక్షల్లో ఏ పరీక్షకు హాజరు కావాలి, రెండింటికి ప్రిపేర్ అయ్యానని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా రకరకాల కంప్లైంట్లు తీసుకొస్తున్నారు. ఈ రోజుకి కూడా కనీసం మీరు 10వ తరగతిలో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు లేకపోతే స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి హాల్ టికెట్స్ ఇవ్వమన్నారు. దానికి సంబంధించిన ఈనాడుకి సంబంధించిన ఆర్టికల్ క్లిప్ అనేది కూడా ఇక్కడ పెడతాను. అయితే ఫస్ట్ లాంగ్వేజ్ కింద తెలుగు లేనప్పుడు మిగిలిన టీజీటీ ట్రైనర్ గ్రాడ్యుయేషన్ టీచర్, పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ టీచర్కి సంబంధించిన హాల్ టికెట్స్ అనేవి ఇవ్వకుండా కేవలం ఇంగ్లీష్ ప్రొఫిషియన్సీ టెస్ట్కు మాత్రమే హాల్ టికెట్ ఇచ్చారు. ఆ అభ్యర్థులు కూడా చాలామంది ఇబ్బంది పడుతున్నారు. హాల్ టికెట్ల విషయంలో ఒక పక్కాగా వర్క్ అయ్యే, వెంటనే ప్రాబ్లం సాల్వ్ అయ్యే కనీసం ఒక కాంటాక్ట్ నెంబర్ అనేది ప్రభుత్వం ప్రొవైడ్ చేయలేదా సార్? ఈ విధంగా అభ్యర్థులు వాపోతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు అసలు ఏం చేస్తున్నారు అనేది మీకు అర్థమవుతుందా? కనీసం ఒక్క డిమాండ్ని కూడా పట్టించుకోలేదు. ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష పెట్టండి, నార్మలైజేషన్ విధానం అనే డిమాండ్ని లెక్క చేయలేదు. 45 రోజుల సమయం ఇవ్వండి అనే డిమాండ్ని లెక్క చేయలేదు. వయో పరిమితి కానివ్వండి, రకరకాల సమస్యలు ఎన్నో తీసుకొచ్చారు, కనీసం అవేమీ కూడా మీరు లెక్క చేయలేదు. ఇప్పుడు ఒకే రోజు 2 పరీక్షలు వచ్చాయి. మరి ఒకే రోజు 2 పరీక్షలు వచ్చినప్పుడు కనీసం ఆ పరీక్ష తేదీని మార్చి ఇక్కడ ఆర్ఆర్బీ గ్రూప్ డి ఎగ్జామ్ రాసుకునే అవకాశం ఇచ్చి డిఎస్సికి సంబంధించిన పరీక్ష తేదీని చేంజ్ చేసినట్లయితే ఆ అభ్యర్థి వేరే రోజున పరీక్ష రాసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి కనీసం ఇక్కడ అభ్యర్థుల అభ్యర్థనల్ని, అభ్యర్థుల సమస్యల్ని కనీసం పరిగణలోకి తీసుకోండి. చాలామంది వాపోతున్నారు. కొంతమంది టీజీటీ, పీజీటీ అభ్యర్థుల మనోవేదన, గ్రీవెన్స్, మనకి డిఎస్సికి సంబంధించిన హెల్ప్ లైన్ అనేది కనీసం పనిచేయడం లేదని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు. హెల్ప్ లైన్కి రిపోర్ట్ చేస్తుంటే సమస్య అనేది తీరడం లేదు, సమస్య అనేది సాల్వ్ కావడం లేదు. సమస్యలు పరిష్కరించలేని హెల్ప్ లైన్ నెంబర్లు ఎందుకని చెప్పేసి అభ్యర్థులు వాపోతున్నారు. విద్యాశాఖ మంత్రి గారు, హెల్ప్ లైన్ సర్వీస్ అనేది ఎలా ఉండాలా? ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కార మార్గం అనేది రావాలా? 4 రోజుల నుంచి డిఎస్సికి సంబంధించిన అభ్యర్థులు హెల్ప్ లైన్కి కాంటాక్ట్ అయ్యి హాల్ టికెట్లపై సమస్యలు చెప్తుంటే కనీసం ఇప్పటికీ కూడా వాళ్ళకి సంబంధించిన క్లారిటీ లేదు. అవును సార్, హాల్ టికెట్ లో ప్రొఫిషియన్సీ టెస్ట్ ఒక్కటే ఇస్తుంది సార్, ఇంకేం చూపించట్లేదు. నేను టీజీటీకి, పీజీటీకి, ఎస్కేకి అప్లై చేశాను. నాది సిబిఎస్ఈ అని, ఎస్కే అని పక్కన పెట్టారు. నేను టీజీటీ బయాలజీ, టీజీటీ బాటనీ, పీజీటీ బాటనీ, పీజీటీ జువాలజీ, టీజీటీ సైన్సెస్, టీజీటీ బయాలజీకి ఎలిజిబుల్ సార్. ఎస్కే ఎగ్జామ్ కూడా చూపించకుండా నాకు ఓన్లీ ఇప్పుడు ప్రొఫిషియన్సీ టెస్ట్ చూపిస్తున్నారు. నేను 3 రోజుల నుంచి గ్రీవెన్స్ కి ఫోన్ చేస్తూనే ఉన్నాను. ప్రతిసారి ఉండి అప్డేట్ అవుద్దమ్మా సాయంత్రం చూడు, అప్డేట్ అవుద్దమ్మా సాయంత్రం చూడు అంటూనే ఉన్నారు. ఇప్పటికి ఇది 4వ రోజు సార్ నేను చేయటం. రేపటి ఎగ్జామ్ స్టార్ట్ అవుతుంది, ఏం చేయమంటారు? సిస్టంలో నోట్ చేశాను మేడం, అవి ఐటీ సెక్షన్ సిస్టంలో నోట్ చేసాము. ఓకే, అవి ఐటీ సెక్షన్కి వెళ్ళాలి, అక్కడ అప్డేట్ అవ్వాలి, మీకు హాల్ టికెట్ అవ్వాలి అంటే మేమే ఫోన్ చేసి చెప్తాం మీకు హాల్ టికెట్ డౌన్లోడ్. రేపటి నుంచి ఎగ్జామ్స్ అయితే మీరు నాకు ఎప్పుడు సార్ చెప్పేది? నాకు అసలు హాల్ టికెట్ వస్తా రాదా అని ఒక మెంటల్ ప్రెషర్ బిల్డప్ అయిపోతుంది బాగా. మీరు చెప్పేది అర్థమవుతుంది సార్, ఐటీ డిపార్ట్మెంట్ కి వెళ్ళాలి, మీకేం సంబంధం లేదు అని చెప్పి. కొంచెం మా వైపు నుంచి ఆలోచిస్తే మాకు ఎలా ఉంటుంది సార్? మేము అసలు కనీసం సెంటర్ ఇక్కడ అని తెలిస్తే మేము బుకింగ్ అన్నా చేసుకుంటాం కదా వెళ్ళడానికి. అదేం పక్క ఊర్లు కాదు కదా మీరు ఇచ్చే సెంటర్లు. టీజీటీ, పీజీటీకి సంబంధించిన హాల్ టికెట్స్ ఎందుకు ఎవరు అంటే రేపటి నుంచి జూన్ 6వ తారీఖు నుంచి డిఎస్సికి సంబంధించిన పరీక్షలు జరుగుతుంటే ఇప్పటి వరకు కూడా హాల్ టికెట్లకు సంబంధించిన సమస్య అనేది క్లియర్ చేయలేకపోయారు. ఇంత టెక్నికల్గా వెనకబడి ఉన్నారా? టెక్నికల్గా ఆ టెక్నాలజీని వాడలేకపోతున్నారా? ఆంధ్రప్రదేశ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో కనీసం సాంకేతిక పరిజ్ఞానం లేని అధికారులు పనిచేస్తున్నారా? సమస్యలు ఏంటివి కనిపిస్తున్నాయా స్క్రీన్ మీద? తక్షణమే సాల్వ్ చేయాలా?